నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ. యువతకు నైపుణ్యాభివృద్ధి సాధికారతకు యూనిసెఫ్ తో ఒప్పందం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయు. ఈ రోజు నుండి 4 గ్రామీణ బ్యాంకులు ఒకే బ్యాంకు పరిధిలోకి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా పరిగణింపు. మెరుగైన సేవల కోసమేనన్న బ్యాంకు ఉన్నతాధికారులు. ప్రశాంతంగా పాలీసెట్ నగరంలో 11 పరీక్షా కేంద్రాలలో హాజరైన విద్యార్థులు. మే 2వ తేదీన ప్రధాని మోడీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక దీనికి సంబంధించిన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ వర్షం పడినా పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది జనాభా వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ కు అదనపు ప్రాంతాలను కూడా రెడీ చేశామన్నారు. రాజధాని గ్రామ రైతులను ప్రభుత్వం ఈ సభకు ప్రత్యేకంగా ఆహ్వానించింది. మంత్రితో పాటు నోడల్ అధికారి వీరపాండ్యన్, ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నారు. ఈవినింగ్ కల్లా సుమారు 6,500 నుంచి 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వర్క్ పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు పూర్తి చేయడం జరుగుతుంది. యువతకు నైపుణ్యాభివృద్ధి సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ యూనిసెఫ్ ఎంఓయూలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా 2 లక్షల మంది విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించే అవకాశం ఉంటుంది. యువతలో నవీన ఆవిష్కరణలు, ఇంక్లూజన్, స్థిర జీవనోపాధిని పెంపొందించనున్నాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే యువతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు పాలీసెట్ 2025ను నిర్వహించారు. గుంటూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరిగింది. అభ్యర్థులను క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించారు. గుంటూరు జిల్లాలో 4,030 మంది అభ్యర్థులు పాలీసెట్ 2025 ఎగ్జామ్ కు అప్లై చేశారు. ఏపీలోని 4 గ్రామీణ బ్యాంకులను భారత ప్రభుత్వ ఆదేశానుసారం ఒకటిగా చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్రాడిపేటలోని రీజనల్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. దీని వలన దేశంలో 2వ అతిపెద్ద బ్యాంకుగా రూపాంతరం చెందుతుందని అన్నారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగానే లావాదేవీలు జరుగుతాయని తెలిపారు. సుమారు 7,000 మంది ఉద్యోగులతో 1,351 బ్రాంచ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో విస్తృత సేవలు అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీలు శంకర్రావు, అరుణ్ కుమార్, జనరల్ మేనేజర్ 2 శ్రీనివాస్ పాల్గొన్నారు. సో మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేస్తున్న ఈ ఏదైతే 4 ఆర్ఆర్బీస్ ఉన్నాయో, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో, దేశంలో మొత్తం 43 ఆర్ఆర్బీస్లోకి వెళ్ళా కూడా మన రాష్ట్రంలో ఆపరేట్ చేస్తున్న 4 ఆర్ఆర్బీస్ అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఆర్ఆర్బీస్.
సో ప్రాఫిటబిలిటీ వైజ్ చూసుకున్నా, నెట్వర్త్ చూసుకున్నా, బ్యాడ్ లోన్స్ చూసుకున్నా, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన ఆర్ఆర్బీస్లో కంట్రీలోనే టాప్ 10 ఆర్ఆర్బీస్లో మన స్టేట్లో ఉన్న 4 ఆర్ఆర్బీస్ ఉంటాయి. ఏ ఆర్ఆర్బీ కూడా మన ఆర్ఆర్బీ వీక్ కాదు. సో ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే కూడా ప్రతి ఆర్ఆర్బీ చాలా చాలా స్ట్రాంగ్ ఆర్ఆర్బీ. హయ్యెస్ట్ ప్రాఫిటబిలిటీ, కంట్రీలోనే హయ్యెస్ట్ ప్రాఫిటబిలిటీ ఉన్న ఆర్ఆర్బీస్ ఓన్లీ మన స్టేట్లోనే ఉన్నాయి. సో ఇండివిజువల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఈ ఆర్ఆర్బీస్ ఒకసారి అన్నీ కలిస్తే ఇంకా చాలా స్ట్రాంగ్గా రాబోయే బ్యాంకు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఏర్పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులకి ఏదైతే వడ్డీ మనం ఇస్తూ ఉన్నామో ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము ఫిక్స్డ్ రేట్ ఉంది. మనకు 7% వడ్డీకి వస్తుంది. దాంట్లో ప్రాంప్ట్గా కట్టుకున్న వాళ్ళకైతే పావుల వడ్డీ కూడా వస్తుంది. వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తూ ఉంది మనకు. సో వ్యవసాయ రుణాలకైతే అన్నిటి కూడా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిర్దేశించిన వడ్డీ రేట్ల ప్రకారమే ఇవ్వడం. రాజధాని అమరావతి నిర్మాణంకు సరిపడా నిధులను కేంద్రం విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి సరిపోను నిధులు కేటాయించండి. రాజధాని గతంలో మీరు చేసిన వాగ్దానం ప్రకారం ఢిల్లీని తలదన్నే రాజధాని కాకపోయినా ఒక మంచి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేటాయించండి. విశాఖ రైల్వే జోన్కి తోడ్పడండి. అలాగే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాల్ని చేకూర్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ ఆధారంగా మే 1 నుండి 4 గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులుగా మార్పు చెందుతాయని రీజనల్ మేనేజర్ చిరుమామిళ్ల శ్రీనివాస్ తెలిపారు. బ్రాడిపేటలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో ఆర్ఎం చిరుమామిళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 4 స్థానిక గ్రామీణ బ్యాంకులను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మార్చడం వలన ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 1,25,000 కోట్లతో దేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ అవుతుందని వెల్లడించారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళనలు పడాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగానే లావాదేవీలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ డి రామబ్రహ్మం పాల్గొన్నారు. కస్టమర్లు ఎవరు ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా ప్రస్తుతం అంతా పాత పద్ధతిలోనే, అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్లు కానివ్వండి, పాత అకౌంట్ నెంబర్ల ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు. అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వాళ్ళ ఏటీఎం కార్డ్స్ కానివ్వండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా కస్టమర్లకి ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన ఏరియా ఆఫ్ ఆపరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది కాబట్టి కస్టమర్లకి మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు వల్ల కస్టమర్లకి రకరకాల లోన్స్ డైవర్సిఫికేషన్లో కొన్ని కొత్తగా లోన్ సదుపాయాలు కానివ్వండి, విస్తృతమైన బ్యాంకింగ్ సదుపాయాలు వస్తాయి. అదేవిధంగా టెక్నాలజీ పరంగా కూడా చాలా అత్యున్నత ప్రమాణాలతోటి మేము రాబోతున్నాము. స్టేట్ వైడ్ ఒకటే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్ మరియు షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో అరండల్పేట, బ్రాడీపేట షాప్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి గురుదత్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు విజన్ 2047కు విరుద్ధంగా శంకర్ విలాస్ ఆర్ఓబీ డిజైన్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి తాము విరుద్ధం కాదని స్పష్టం చేశారు. 98 కోట్లతోనే ఆర్ఓబీ నిర్మించాలని చూస్తే భావితరాలు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం ద్వారా ఎదురయ్యే సమస్యలను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, హరీష్, కార్తీక్, శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కేంద్ర మంత్రి గారు ఇది దృష్టిలో పెట్టుకుని వారికున్న అధికారాన్ని వినియోగించి మరికొంత సొమ్ము కేటాయించి పూర్తి ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్తో చేయాలి. అదేవిధంగా ముందర ఎలివేటెడ్ కారిడార్ కట్టే ముందర ఆర్యూబీ కనుక కడితే గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి రాకపోకలకి ఇబ్బంది ఉండదు. అదే రకంగా మెడికల్ ఫెసిలిటీస్కి కానీ వీటన్నిటికీ ఈస్ట్లోనే మెడికల్ సదుపాయాలు ఉన్నాయి. వెస్ట్
ప్రజా అవసరాలు తీర్చడం కోసం కట్టబోయే ఫ్లైఓవర్ కింద ముఖ్యంగా రైల్వే పట్టాల కింద నుంచి ఆర్యూబీలు నిర్మించటం అనేది ముఖ్యమైన ఆవశ్యకత. ఆర్యూబీలు లేకుండా బ్రిడ్జిలే కడతారో ఫ్లైఓవర్లే కడతారో అవి పూర్తిగా ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. ఫ్లైఓవర్ పెద్దది కట్టినప్పుడు ఇక్కడ ఆర్యూబీలు కడితే స్థానిక అవసరాలకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆర్యూబీ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోనేమో వైద్య సదుపాయాలు ఉన్నాయి, పశ్చిమ నియోజకవర్గంలోనేమో విద్యా సదుపాయాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు విస్తరించడంలో 8వ నెంబర్ ప్లాట్ఫాము పశ్చిమ నియోజకవర్గంలోకి వస్తుంది. కాబట్టి రైల్వే ప్రయాణికులు కూడా తప్పకుండా అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా కట్టడం వల్ల గోల్డెన్ అవర్ ఫర్ అంబులెన్స్ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక పేషెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ సెయింట్ జోసెఫ్స్కి లేదా అటుపక్క కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే చాలా క్లియర్గా ఈజీగా పాస్ అనే వెళ్ళిపోగలరు. అలా కాకుండా కనుక ఇప్పుడు వీళ్ళు కట్టిన బ్రిడ్జి ప్రకారం కట్టేట్లయితే బ్రిడ్జి ఎక్కి దిగి అటు హిందూ కాలేజ్ దగ్గర ఇటు అంబేద్కర్ సెంటర్ దగ్గర యూటర్న్ తీసుకొని మొత్తం తిరిగి వచ్చేటప్పటికి పేషెంట్ ఉంటాడని కూడా మనకి నమ్మకం లేదండి. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ విషయాల్ని గమనించి వాళ్ళు సమస్య ఏంటో అర్థం చేసుకొని దానికి పరిష్కారం ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆలోచించి దానికి తగ్గట్లుగా ఖచ్చితంగా ఆర్యూబీ ముందు కట్టి తర్వాత ఆర్ఓబీ కట్టేట్లయితే ఏదన్నా ఆర్ఓబీ అంటే అఫ్కోర్స్ వాళ్ళ లెక్కలో ఆర్ఓబీ, నా లెక్కలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అండి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు చెప్పింది 4 సంవత్సరాలైనా కూడా ఇబ్బంది ఉండదండి. బర్లీ పొగాకు సంక్షోభంపై రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం గుంటూరులో జరిగింది. సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పొగాకు రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పొగాకు రైతులు నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు. కంపెనీలు వర్ల పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిందని, ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించుకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లా రాజమోహన్, జమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వారం రోజుల లోపల కంపెనీలు డైరెక్ట్గా వచ్చి వాళ్ళు బాండ్లు ఇచ్చారా, బాండ్లు ఇవ్వలేదా, మరి మౌఖికంగా కొనుగోలు చేస్తామని హామీలు ఇచ్చారా, ఏది ఏమైనప్పటికీ బర్లీ పొగాకు అదేవిధంగా వైట్ బర్లీ ఇవన్నీ కూడా కొనుగోళ్లు చేయడానికి ముందుకు రావాలి. ఖచ్చితంగా వారం రోజుల్లోప ఈ ప్రక్రియ ప్రారంభించకపోతే ఏదైతే మేము 5వ తేదీ అనుకున్నటువంటి యాజిటేషన్ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పోవాలనేటువంటి యాజిటేషన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నా ఖచ్చితంగా దాన్ని అమలు చేయకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం మీద ఉన్నాయి. కంపెనీలు కనుక కొనకపోతే ప్రభుత్వం తన యొక్క సిబ్బంది ద్వారా మార్కెట్ ద్వారా లేకపోతే ఏదో ప్రభుత్వ సంస్థ ద్వారా అది కొనిపించాలని చెప్పాం. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అదే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు కంపెనీలకు కూడా చెప్పాడు. మేము అడిగేది ఏంటంటే ఈ బర్లీ పొగాకు చేసేటువంటి దాన్ని పొగాకు బోర్డులు చేర్చాలా, నియంత్రించాలా, పెద్ద పెద్ద కంపెనీలకు లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కాకుండా రైతులకు కూడా కొంత శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను ఇవ్వకపోతే కంపెనీలని ప్రభుత్వాలని కూడా ఖచ్చితంగా మేము వ్యతిరేకించాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతికి శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతికి శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో అన్ని ప్రాంతాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా రాజధాని అమరావతి పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందన్నారు. 10 ఏళ్ల తర్వాత సైబరాబాద్ వద్ద పెరిగినట్లు ఇక్కడ భూముల విలువ పెరుగుతుందన్నారు. రైతుల ప్రాణత్యాగాలు ఓవైపు, పోరాటాలు మరోవైపు, న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కు చెదరకుండా అలా నిలబడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన పరిపాలనా దక్షతతో ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులను ఒప్పించి తెచ్చిన నిధులతో అమరావతి పనులు రానున్న కాలంలో పరుగులు పెట్టబోతున్నాయని పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఎదుట క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థన దీక్షలు 8 రోజులు పూర్తి చేసుకున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ప్రభుత్వం త్వరితంగా స్పందించాలని నేతలు కోరారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ఎన్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రైస్తవుల డిమాండ్లపై సానుకూల వైఖరి కనపరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం నుంచి వచ్చిన పాస్టర్లు డాక్టర్ రెవరెండ్ దివాకర్ బాబు, ప్రవక్త డానియల్, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ అమరావతి మండల నాయకులు ఆమోస్ నిస్సి, నాని, ప్రముఖ క్రైస్తవ గాయకులు మిథిలేస్తో పాటు మధు ప్రేమ జ్యోతిబాబు, రత్నశ్రీలు, గుంటూరు జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షులు ఆరుమళ్ల మార్క్ బుధవారం దీక్షల్లో పాల్గొన్నారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఏమని భావిస్తూ ఉన్నారంటే అది హత్యగానే భావిస్తూ ఉన్నారు. చూసినటువంటి ఆ సంఘటనలు, చూసినటువంటి ఆ స్థలము కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో జరిగినటువంటి సంఘటనలు కానీ అది హత్యగానే భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం త్వరలోనే స్పందించి ప్రభుత్వాలన్నిటిని కూడా ఇక విచారణ జరిపించి ఇక్కడ రాసినటువంటి విషయాలన్నిటిని కూడా గ్రహించుకుని వారి యొక్క మరణ వాంగ్మూలాన్ని లోకానికి తెలియచేయవలసిందిగా మనం చూస్తున్నాం. క్రైస్తవులు మనం ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించింది. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రతిష్టాత్మకమైన దేశరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని కామాని ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి రఘురాజ్ సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ గోపాలరావు, రీసోర్స్ పర్సన్ పాటిబండ్ల హనీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శన, విద్యార్థులచే కథలు చదివి వినిపించి వారిచే చెప్పించడం జరిగింది. మరియు గోపాలరావుచే తెలుగు క్లాస్, రీసోర్స్ పర్సన్ పాటిబండ్ల హనీచే సైన్స్ క్లాసులు జరిగాయి. ఈ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పెదకాకన్నందు శ్రీరంగం శ్రీనివాసరావు 115వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి. తెలుగు మాతృభాష, తెలుగనే కాదు ఎవరి మాతృభాష వాళ్ళకి. హిందీ వాళ్ళకి మాతృభాష ఉన్నవాళ్ళు హిందీ, ఉర్దూ ఉండేవాళ్ళకి ఉర్దూ, తెలుగు ఉండేవాళ్ళు. మన మాతృభాష అన్ని విషయాలు చక్కగా అర్థం కావాలంటే, భావప్రకటన చేయాలంటే మనకు తెలుగు అవసరం. కాబట్టి మీరు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా బాగా నేర్చుకోవాలి. మౌత్లో ఏమేమి ఉంటాయి? టీత్, టంగ్, సలైవరీ గ్లాండ్స్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఎపిగ్లాటిస్ ఉండిద్ది. ఎపిగ్లాటిస్ తర్వాత ఈసోఫేగస్ ఉండిద్ది. ఈసోఫేగస్ తర్వాత డియోడినం, తర్వాత స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇలియన్, కోలాన్ అండ్ రెక్టమ్. ఈ ఫ్లో చార్ట్ తీసుకోండి. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని అన్నమయ్య కళావేదికలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో విశ్వంజీ మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మస్తానయ్యకు రాష్ట్ర ప్రభుత్వం హంస కళారత్న అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సముద్రాల రంగనాథాచార్యులు, పరుచూరి మాధవస్వామి, పరాశరం కృష్ణ కిషోర్, ఉమామహేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బొల్లేపల్లి సత్యనారాయణ, సల్లా అంజిరెడ్డి, కూర్మనాథ స్వామి తదితరులు పాల్గొన్నారు. గొప్పవారు రంగనాథ స్వామి గారు, చిన్నజీవ స్వామి గారి దగ్గర ఉంటారు. మన బొల్లేపల్లి సర్వతోముఖ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రశాంతి నిలయమే వెలుగుతుంది. అవునా కాదు మీరే తెలుసుకోండి.
సరస్వతి లేకపోతే లక్ష్మి వస్తుందా? రాదు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇక్కడి నుంచి సూట్ కేసు పట్టుకెళ్ళాడు, ఖాళీ సూట్ కేసు అమెరికాకి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నిపుణుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే దీనివల్ల ఆ సరస్వతి యొక్క కటాక్షం ఉంది కాబట్టి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. కాబట్టి లక్ష్మిని స్మరించండి. ఒక్కసారి చెప్పండి, ఓం శ్రీం విశ్వశ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం విశ్వశ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం విశ్వశ్రీ మహాలక్ష్మీ నమః. మే 2వ తేదీన అమరావతిలో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతంపై కూటమి శ్రేణులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దిశానిర్దేశం చేశారు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో మే 2వ తేదీన జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పరిశీలకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తాతా జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి నాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అమరావతి పునర్నిర్మాణ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. రాజధాని నిర్మాణంతో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి భూముల ధరలు పెరిగి ప్రజల జీవన చిత్రమే మారిపోతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతానికి కూటమి పార్టీల నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.